హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులపై ఈ బాబుకు బండి శ్రీనివాసరావు కీలక లేఖ అయితే రాశారండి. సో ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు గారికి బండి శ్రీనివాసరావు కీలక లేఖ అయితే రాయడం జరిగింది. మరి ఆ లేఖలో ఏముంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటగా ఉద్యోగులను దూషించడం సరికాదు అని అన్నారండి. ఉద్యోగులపై అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అరికట్టాలి, వారికి అండగా ఉండాలి, ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కూడా సరికాదు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఖండించిన ఏపీ ఎన్జిఓ సంఘం సీఎం చంద్రబాబుకు సంఘం నేత బండి శ్రీనివాసరావు ఈ మేరకు లేఖ. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన రవాణా శాఖ జేఏసీ. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఏపీ ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులపై టీడీపీ నేతలు వాడిన పదాలతో మంత్రి చంద్రబాబుకు ఆయన గురువారం ఓ లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉద్యోగులపైనే బెదిరింపులకు దిగిన ఘటన సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఈ విధంగా వ్యవహరించడం ద్వారా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఉద్యోగుల పట్ల అధికార పార్టీ నేత దౌర్జన్యాల అరికట్టాలి అని చెప్పి కోరడం జరిగింది ఈ లేఖ ద్వారా. సో అధికార పార్టీ నేతల్ని దౌర్జన్యం చేయకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అంటున్నారు. సో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అన్నయ్య పాత్రుడు నడి రోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారని, ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురి చేసేలా ఉందని పేర్కొన్నారు. తర్వాత అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, అలాగే టీడీసీ శివరాం ప్రసాద్ను బహిరంగంగా దూషించడాన్ని కూడా ఖండించామని అయితే తెలిపారు. ఇక జేసీ వ్యాఖ్యలు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి వారి వ్యాఖ్యలు. సో అవి కూడా కంట్రోల్లో పెట్టాలని అయితే కోరడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు ఎలక్ట్రికల్ ఈఓ విజయభాస్కర్ రావు ఇంట్లోకి వెళ్ళి మరీ ఆయనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారన్నారు. సో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సైతం ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్తే మిమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మీ పని ఏంటో కనుక్కొని మరి దాన్ని చేసి పంపుతారని టీడీపీ కార్యకర్తలకు చెప్పారన్నారు. అలా చేయని అధికారులు సమాచారం తనకు ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి ఈ విధంగా కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారని తెలిపారండి. సో ఇది అయితే దారుణం. సో ఇలా చేయకూడదు అని చెప్పేసి ఈ లేఖ ద్వారా అయితే మనకు ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బండి శ్రీనివాసరావు కీలక లేఖ అయితే రాయడం జరిగింది చంద్రబాబు గారికి. మరి ఏం జరుగుతుంది అనేది, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది తెలియాల్సి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.